వెంకటేశాయ. హారకిరీటకేయూరకంకణఘనభూషణుండు ఆశ్రితభూషణుండు లాలిత కాంచీకలాపశోభిత కటిమండలుండు అంచిత కుండలుండు మహనీయ కౌస్తుభమణి ఘృణిజారు గ్రైవేయకుండు ఆనందదాయకుండు సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మహస్తుడు భువన ప్రశస్తుడు అజుడు కమ్రసౌరభవన మాలికాధరుండు హత విమోహుండు నవ్య పీతాంబరుండు లలిత కాంచనను పురాలంకృతుండు నిరతిశయ సద్గుణుడు దర్శనీయతముడు అయినటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య కృపా విశేషంతో ప్రతినిత్యము నాదనీరాజన వేదికగా శుకముఖము నుండి అందినటువంటి అమృత రసముగా భావించే శ్రీమద్ భాగవత కథాసుధను నిరంతరము మనం ఆచార్యముఖంగా అధ్యయనం చేస్తూ ఉన్నాం. నేడు కూడా ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమాన్ని ఆచార్యుల ద్వారా పలికేటువంటి మంగళ శ్లోకాలతో ఆరంభించుకుని ఈనాటి ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యపరసేతు సమాప్తిహేతుం వ్యాసప్రసూతశుకనావికభావకోలాం
संसारसागरगभीरतयातु भीताः नावं समारुहत भागवतं सुयोग्याम्। ఓం నమో వెంకటేశాయ. అనునిత్యము శ్రీమద్భాగవత ప్రవచన పారాయణ కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నాం. భగవంతుని అనుగ్రహానికి పాత్రులమవుతున్నాం. ఈరోజు కూడా శ్రీమద్భాగవతంలో కొన్ని అధ్యాయాలు పారాయణ చేసుకుందాం. ఈ సృష్టి చాలా విచిత్రమైనది. బ్రహ్మగారు ఒక ఇంద్రజాలికునిలాగా ఉంటాడు. ఇంద్రజాలం చేసేటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా అయితే తన దగ్గరున్నటువంటి దండంతో కర్రతో చిత్ర విచిత్రమైన వస్తువుల్ని సృష్టిస్తూ ఉంటాడో అలా బ్రహ్మగారి సృష్టి కూడా అనేక రకాలు. అంతా మాయే. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమింపజేస్తూ ఉంటాడు. ఒక్కసారి ఆ ఇంద్రజాలం చేసే వ్యక్తి తన దగ్గరున్న దండాన్ని ఇలా కదిలించంగానే నిప్పు పుడుతుంది, మరుక్షణంలో నీరు పుడుతుంది. ఎన్నో పక్షులు ఇతరత్రా వస్తుజాతాలన్నీ అక్కడికక్కడ కనిపిస్తూ ఉంటాయి. దానికి బ్రహ్మగారు చేసేటువంటి మాయా సృష్టికి పెద్ద భేదమేమీ లేదు. అంతా ఒకటే, అంతా భగవత్ స్వరూపమే అయినప్పటికీ కూడా ఆ సృష్టిలో ఉన్నటువంటి ఆ మాయ వల్ల ఎక్కువ తక్కువలు, అహంకారము ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. క్రోధాదులు సామాన్యులకే కాకుండా ప్రజాపతులకు కూడా ఇది తప్పటం లేదు. బ్రహ్మ మానసపుత్రులుగా ఉద్భవించారు ఎంతోమంది ప్రజాపతులు. అలాగే బ్రహ్మగారి యొక్క శరీర భాగముల నుంచి కూడా ఉద్భవించారు. దక్ష ప్రజాపతి కూడా అంతటి గొప్పవాడు. బ్రహ్మగారు చేసేటువంటి సృష్టిని విస్తరింప చేయటానికి తన వంతు ప్రధానమైనటువంటి పాత్రను పోషించినటువంటి వాడు దక్ష ప్రజాపతి. తన కుమార్తె సతీదేవిని పరమేశ్వరునికి ఇచ్చి వివాహం జరిపించాడు ఎంతో వైభవంగా. కానీ పరమేశ్వరునిలో ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. పెత్తనం వచ్చింది, అందరూ గౌరవిస్తున్నారు, నమస్కారాలు పెడుతున్నారు, పాదాలకు దండం పెడుతున్నారు. అబ్బో ప్రజాపతి ఇతను లేకపోతే ఏమీ లేదు అంటూ ఉంటే ఎక్కడో దాగి ఉన్నటువంటి అహంకాస్త అలా పెరిగి 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 నేను గొప్పవాణ్ణి అనుకున్నాడు. అక్కడి నుంచి ఎవరైనా తనని చూచి గౌరవించకపోతే నా అంతటి వాడిని వీళ్ళు గౌరవించరా అనేటువంటి అహం బాగా పెరిగిపోయింది. అదే మాయ, తెలియకుండానే వచ్చేసింది అది. పరమేశ్వరుడంతటి వాడు తనకు గౌరవం ఇవ్వలేదనేటువంటి ఒక దురభిమానాన్ని మనసులో పెట్టుకుని పరమేశ్వరునితో విరోధించాడు. పరమేశ్వరుడు అందరి పట్ల సమమైన దృష్టి కలిగినటువంటి వాడే. దక్షుడు మాత్రం వైరంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అందువల్ల ఈశ్వరుడు లేకుండా యాగం చెయ్యాలని కూడా సంకల్పం చేశాడు. ఎంతోమంది ఆ యజ్ఞాన్ని చూడటానికి బయలుదేరి వెడుతున్నారు, జరిపించటానికి వెడుతున్నారు. అంటే అహంకారం అధికమైపోయినప్పుడు ఆ మదం వల్ల అంధులైపోతారు. ఆ దక్ష ప్రజాపతి కూడా అంతే, గౌరవింపదగినటువంటి వారిని తిరస్కరించడం ప్రారంభించాడు. అందరూ దక్షుని యొక్క యజ్ఞానికి వెళుతూ ఉంటే మరి సతీదేవి కూడా చూచింది. చంద్రుడు రోహిణి అందంగా అలంకరించుకుని హాయిగా వాళ్ళు దక్షుని యజ్ఞానికి వెళ్ళటం చూచారు. ఇది పురాణాంతరాల్లో వర్ణింపబడినటువంటి విషయం, శివపురాణాదుల్లో. పార్వతీదేవి సతీదేవి చూచింది. ఆ సతీదేవి చంద్రుణ్ణి రోహిణిని చూచి, చంద్ర ఎక్కడికి మీరు హాయిగా ఉత్సాహంగా బయలుదేరుతున్నారంటే, ఏమ్మా నీకు తెలీదా, మీ నాన్నగారు దక్షుల వారు యజ్ఞం చేస్తున్నారు కదా, మా అందరికీ ఆహ్వానాలు వచ్చాయి, మేము వెడుతున్నాం. ఓహో, నాన్నగారు యజ్ఞం చేస్తూ ఉంటే నాకెందుకు చెప్పలేదు అని బాధపడింది ఆమె. పుట్టింటి మీద మమకారం ఉంటుందిగా. హుటాహుటిన బయలుదేరి పరమేశ్వరుడు ఉన్నటువంటి సభలో ప్రవేశించి, నాథా నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళాలి,
పిలవని చోటికి వెడితే అవమానమే. దక్షుడు మనల్ని విరోధులుగా భావన చేస్తున్నాడు కాబట్టి అక్కడికి వెడితే గౌరవం దక్కదు. ఐశ్వర్యంతో అంధులైపోయినటువంటి వారు ఎవరైనా కూడా ఇంటికి వచ్చిన ఆత్మీయుల్ని పలకరించటం కన్నా వాళ్ళ స్థాయి గురించి ఆలోచిస్తారు. వీళ్ళకి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? ఆర్థికంగా మనం బలపడి ఉన్నాం కదా, వీళ్ళు బంధువులైనా మనకన్నా చిన్నవాళ్ళు అని చిన్న చూపు చూస్తారు, సూటిపోటి మాటలతో అవమానిస్తారు. అందువల్ల మనకి పిలుపు కూడా అందలేదు, వెళ్ళటం వల్ల అనర్థమే గాని ప్రయోజనం లేదని పరమేశ్వరుడు ఎంతో అనురాగంతో చెప్పినా సతీదేవి తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి అనురాగాతిశయంతో ఒకంత ఉత్సాహం చూపించి నేను వెళ్ళవలసిందే అనేటప్పటికీ పరమేశ్వరుడు కాదనలేకపోయాడు. పరివారంతో పాటు సతీదేవిని అక్కడికి పంపించడం జరిగింది. వెళ్ళిన తరువాత అనుకున్నట్లుగానే బంధుజనులు ఎవరూ సరిగ్గా ఆదరించలేదు, చాలా నొచ్చుకుంది. ఇంకా పరమేశ్వరుని గొప్పతనాన్ని తక్కువ చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళు తన భర్త యొక్క ఔన్నత్యాన్ని వర్ణించి చెప్పి యోగశక్తితో తన దేహాన్ని సతీదేవి విడిచిపెట్టింది. ఇది ఎంతో అద్భుతమైనటువంటి వృత్తాంతం. ధనమదము, అంగబలము, అర్ధబలము అధికమైనప్పుడు గౌరవింపదగినటువంటి వారిని కూడా తిరస్కరించినటువంటి వారు అధఃపాతాళానికి వెళ్ళిపోతారు అని ప్రత్యక్షంగా నిరూపించేటువంటి వృత్తాంతమే ఈ దక్షయజ్ఞ సంబంధమైనటువంటి భాగం. ప్రజాపతి అయినటువంటి దక్షుడు కూడా అకారణమైనటువంటి ద్వేషంతో పరమేశ్వరుణ్ణి నిరాకరించి దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవించి వీరభద్రుని చేతిలో శిక్షను అనుభవించాడు. ఇదంతా ప్రసిద్ధమైనటువంటి విషయమే. ఇది ఏనాడో జరిగినటువంటి చరిత్ర. దీని ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి నీతి ఏమిటి అంటే, మహత్వం ఎక్కడ ఉన్నది, సద్గుణములు ఎక్కడున్నాయి, భగవత్తత్వం ఎక్కడ ఉన్నది, సమదృష్టి ఎక్కడ ఉన్నది, దానికి ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప ధనానికి, అంగబలానికి, సౌకర్యాలకి వీటికి విలువ ఇచ్చి వారిని అధికంగా భావన చేసి సజ్జనుల్ని గనక ద్వేషించినట్లయితే వారు కూడా దక్షుని వలె పతనమైపోతారు. ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినప్పటికీ అక్కడి నుంచి జారి పడడం అనేది చాలా తేలిక. దీనికి ఉదాహరణ భర్తృహరి నీతి శతకంలో చెప్పారు. శిరశార్వం స్వర్గాత్ పశుపతి శిరస్థః క్షితిధరం మహీధ్రాదుత్తుంగాదవనిమవనేశ్చాపి జలధిం అధో గంగాశేయం పదముపగతాస్తోకమథవ వివేకభ్రష్టానాం భవతి వినిపాతశతముఖః. గంగాదేవి స్వర్గం నుంచి బయలుదేరి హిమవత్ పర్వతం మీదకి వచ్చింది. ఆ హిమవత్ పర్వతం మీద నుంచి నెమ్మదిగా బయలుదేరి ముందు స్వర్గం నుంచి పరమేశ్వరుని యొక్క జటాజూటం, అక్కడి నుంచి హిమవత్ పర్వత ప్రాంతం, అక్కడి నుంచి భూమి మీద నుంచి పాతాళానికి ప్రవహించింది. అంటే గంగానది వచ్చిన విధానం అయితే ఉత్తమమైన కార్యాన్ని సాధించటానికే. అయినా అక్కడ ఉదాహరణగా ఏం చెప్తున్నారంటే, గంగ ఏ విధంగా అయితే స్వర్గం అనే ఉన్నతమైన స్థానం నుంచి జారి జారి పాతాళానికి పడిపోయిందో, అలాగే వివేక భ్రష్టులైనటువంటి వాళ్ళు కూడా గౌరవింపదగిన వారిని తిరస్కరించడం చేత ఉన్నతమైన స్థానం నుంచి దిగజారి పడిపోతారు, అధఃపాతాళానికి వెళ్ళిపోతారు అని వర్ణించారు. ఇది ఇందులో ఉన్నటువంటి వృత్తాంతంలో ఉన్న నీతి. ఇంత చక్కని నీతిని బోధించే అధ్యాయాలను మనం ఇప్పుడు పారాయణ చేసుకోబోతున్నాం. శ్రీమద్భాగవతంలో చతుర్థ స్కంధంలో తృతీయాధ్యాయం నుంచి ఆచార్యుల వారు మన చేత పారాయణ చేయిస్తారు. భక్తి శ్రద్ధలతో మనం పారాయణ చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే తృతీయోऽధ్యాయః తృతీయోऽధ్యాయః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ సదా విద్విషతోరేవం సదా విద్విషతోరేవం కాలో వైధ్రియమాణయోః కాలో వైధ్రియమాణయోః జామాతు శ్వశురస్యాపి జామాతు శ్వశురస్యాపి సుమహానతి చక్రమే సుమహానతి చక్రమే యదాభిషిక్తో దక్షస్తు యదాభిషిక్తో దక్షస్తు బ్రహ్మణా పరమేష్ఠినా బ్రహ్మణా పరమేష్ఠినా ప్రజాపతీనాం సర్వేషాం ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యే స్మయోభవత్ ఆధిపత్యే స్మయోభవత్ ఇష్ట్వా సవాజపేయేన ఇష్ట్వా సవాజపేయేన బ్రహ్మిష్ఠానభిభూయ చ బ్రహ్మిష్ఠానభిభూయ చ బృహస్పతి సవం నామ బృహస్పతి సవం నామ సమారేభే క్రతూత్తమం సమారేభే క్రతూత్తమం తస్మిన్ బ్రహ్మర్షయః సర్వే తస్మిన్ బ్రహ్మర్షయః సర్వే దేవర్షి పితృదేవతాః దేవర్షి పితృదేవతాః ఆసన్ కృతస్వస్త్యయనాః ఆసన్ కృతస్వస్త్యయనాః తత్పత్న్యశ్చ సభర్తృకాః తత్పత్న్యశ్చ సభర్తృకాః తదుపశ్రుత్య నభసి తదుపశ్రుత్య నభసి ఖేచరాణాం ప్రజల్పతాం ఖేచరాణాం ప్రజల్పతాం సతీ దాక్షాయణీ దేవీ సతీ దాక్షాయణీ దేవి పితుర్యజ్ఞమహోత్సవం పితుర్యజ్ఞమహోత్సవం వ్రజంతి సర్వతో దిగ్భ్యః వ్రజంతి సర్వతో దిగ్భ్యః ఉపదేవవరస్త్రియః ఉపదేవవరస్త్రియః విమానయానాः సప్రేష్ఠాः విమానయానాः సప్రేష్ఠాः నిష్కకంఠీः సువాససః నిష్కకంఠీः సువాససః దృష్ట్వా స్వనిలయాభ్యాసే దృష్ట్వా స్వనిలయాభ్యాసే లోలాక్షీర్మృష్టకుండలాः లోలాక్షీరమృష్టకుండలాः పతిం భూతపతిం దేవం పతిం భూతపతిం దేవం ఔత్సుక్యాదభ్యభాషత ఔత్సుక్యాదభ్యభాషత సత్యువాచ సత్యువాచ ప్రజాపతేస్తేష్వసురస్య సాంప్రతం ప్రజాపతేస్తే శ్వశురస్య సాంప్రతం నిర్యాపితో యజ్ఞమహోత్సవః కిల నిర్యాపితో యజ్ఞమహోత్సవః కిల వయం చ తత్రాభిసరామ వామతే వయం చ తత్రాభిసరామ వామతే యద్యర్థితామీ విబుధా వ్రజంతి యద్యర్థితామి విబుధా వ్రజంతి తస్మిన్ భగిన్యో మమ భర్తృభిः స్వకైః తస్మిన్ భగిన్యో మమ భర్తృభిः స్వకైః ధ్రువం గమిష్యంతి సుహృద్దిదృక్షవః ధ్రువం గమిష్యంతి సుహృద్దిదృక్షవః అహం చ తస్మిన్ భవతాభికామయే అహం చ తస్మిన్ భవతాభికామయే సహోపనీతం పరిబర్హమర్హితుం సహోపనీతం పరిబర్హమర్హితుం
తత్ర స్వసర్మేనను భర్తృసంహిత తత్ర స్వసర్మేనను భర్తృసంహిత మాతృశ్వసః క్లిన్నధియం చ మాతరం మాతృశ్వసః క్లిన్నధియం చ మాతరం ద్రక్ష్యే చిరోత్కంఠమనామహర్షిభిః ద్రక్ష్యే చిరోత్కంఠమనామహర్షిభిః ఉన్నీయమానం చ మృడాధ్వరధ్వజం ఉన్నీయమానం చ మృడాధ్వరధ్వజం త్వయ్యేతదాశ్చర్యమజాత్మమాయయా త్వయ్యేతదాశ్చర్యమజాత్మమాయయా వినిర్మితం భాతి గుణత్రయాత్మకం వినిర్మితం భాతి గుణత్రయాత్మకం తథాప్యహం యోషిద తత్వవిచ్యతే తథాప్యహం యోషిద తత్వవిచ్యతే దీనాదిదృక్షే భవమే భవక్షితిం దీనాదిదృక్షే భవమే భవక్షితిం పశ్య ప్రయాంతీరభవాన్యయోషితో పశ్య ప్రయాంతీరభవాన్యయోషితో అప్యలంకృతాః కాంతసఖావరూథశః అప్యలంకృతాః కాంతసఖావరూథశః యాసాం వ్రజద్భిः శితికంఠమండితం యాసాం వ్రజద్భిः శితికంఠమండితం నభో విమానైః కలహంస పాండుభిః నభో విమానైః కలహంస పాండుభిః కథం సుతాయాః పితృగేహ కౌతుకం కథం సుతాయాః పితృగేహ కౌతుకం నిశమ్య దేహः సురవర్యనేంగతే నిశమ్య దేహः సురవర్యనేంగతే అనాహుతా అప్యభియంతి సౌహృదం అనాహుతా అప్యభియంతి సౌహృదం భర్తుర్గురోర్దేహకృతశ్చ కేతనం భర్తుర్గురోర్దేహకృతశ్చ కేతనం తన్మే ప్రసీదేదమమర్త్యవాంఛితం తన్మే ప్రసీదేదమమర్త్యవాంఛితం కర్తుం భవాన్ కారుణికో బతార్హతి కర్తుం భవాన్ కారుణికో బతార్హతి త్వయాత్మనోర్థేహమదభ్రచక్షుషా త్వయాత్మనోర్థేహమదభ్రచక్షుషా నిరూపితామానుగృహాణ యాచితః నిరూపితామానుగృహాణ యాచితః ఋషిరువాచ ఋషిరువాచ ఏవం గిరిత్రః ప్రియయాభిభాషితః ఏవం గిరిత్రః ప్రియయాభిభాషితః ప్రత్యభ్యధత్త ప్రహసన్ సుహృత్ప్రియః ప్రత్యభ్యధత్త ప్రహసన్ సుహృత్ప్రియః సంస్మారితో మర్మభిదః కువాగిషూన్ సంస్మారితో మర్మభిదః కువాగిషూన్ యానాహకో విశ్వసృజాం సమక్షతః యానాహకో విశ్వసృజాం సమక్షతః శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ త్వయోదితం శోభనమేవ శోభనే త్వయోదితం శోభనమేవ శోభనే అనాహుతా అప్యభియంతి బంధుషు అనాహుత అప్యభియంతి బంధుషు తే యద్యనుత్పాదిత దోషదృష్టయో తే యద్యనుత్పాదిత దోషదృష్టయో బలీయసానాత్మ్యమదేన మన్యునా బలీయసానాత్మ్యమదేన మన్యునా విద్యాతపో విత్తవ పూర్వయః కులైః విద్యాతపో విత్తవ పూర్వయః కులైః సతాం గుణైః షడ్భిరసత్తమేతరైః సతాం గుణైః షడ్భిరసత్తమేతరైః
దత్తమేతరైః స్మృతౌ హతాయాం భృతమాన దుర్దృశః స్మృతౌ హతాయాం భృతమాన దుర్దృశః స్తబ్ధా న పశ్యంతి హి ధామ భూయసాం స్తబ్ధా న పశ్యంతి హి ధామ భూయసాం నైతాదృశానాం స్వజనవ్యపేక్షయా నైతాదృశానాం స్వజనవ్యపేక్షయా గృహాన్ ప్రతీయాదనవస్థితాత్మనాం గృహాన్ ప్రతీయాదనవస్థితాత్మనాం ఏభ్యాగతాన్ వక్రధియాభిచక్షతే ఏభ్యాగతాన్ వక్రధియాభిచక్షతే ఆరోపిత భ్రూభిరమర్షణాక్షిభిః ఆరోపిత భ్రూభిరమర్షణాక్షిభిః తథారిభిర్నవ్యథతే శిలీముఖైః తథారిభిర్నవ్యథతే శిలీముఖైః శేతేర్దితాంగో హృదయేన దూయత శేతేర్దితాంగో హృదయేన దూయత స్వానాం యథా వక్రధియాం దురుక్తిభిః స్వానాం యథా వక్రధియాం దురుక్తిభిః దివా నిశం తప్యతి మర్మతాడితః దివానిశం తప్యతి మర్మతాడితః వ్యక్తం త్వముత్కృష్టగతేః ప్రజాపతేః వ్యక్తం త్వముత్కృష్టగతేః ప్రజాపతేః ప్రియాత్మజానామపి శుభ్రుసమ్మతా ప్రియాత్మజానామసి శుభ్రుసమ్మత అథాపి మానం న పితుః ప్రపత్స్యసే అథాపి మానం న పితుః ప్రపత్స్యసే మదాశ్రయాత్ కః పరితప్యతే యతః మదాశ్రయాత్ కః పరితప్యతే యతః పాపచ్యమానేన హృదాతురేంద్రియః పాపచ్యమానేన హృదాతురేంద్రియః సమృద్ధిభిః పూరుషబుద్ధిసాక్షిణాం సమృద్ధిభిః పూరుషబుద్ధిసాక్షిణాం అకల్ప ఏషామధిరోఢుమంజస అకల్పయేషామధిరోఢుమంజస పదం పరం ద్వేష్టి యథాసురాహరిం పదం పరం ద్వేష్టి యథాసురాహరిం ప్రత్యుద్గమ ప్రశ్రయణాభివాదనం ప్రత్యుద్గమ ప్రశ్రయణాభివాదనం విధీయతే సాధుమిథస్సు మధ్యమే విధీయతే సాధు మిథస్సు మధ్యమే ప్రాజ్ఞైః పరస్మై పురుషాయ చేతసా ప్రాజ్ఞైః పరస్మై పురుషాయ చేతస గుహాశయాయైవ న దేహమానినే గుహాశయాయైవ న దేహమానినే సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం యదీయతే తత్ర పుమానపావృతః యదీయతే తత్ర పుమానపావృతః సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో యథోక్షజో మే నమసా విధీయతే యథోక్షజో మే నమసా విధీయతే తత్తే నిరీక్ష్యో న పితాపి దేహకృత్ తత్తే నిరీక్ష్యో న పితాపి దేహకృత్ దక్షో మమ ద్విట్ తదునవ్రతాశ్చయే దక్షో మమ ద్విట్ తదనువ్రతాశ్చ ఏ విశ్వసృగ్యజ్ఞగతం వరోరుమాం యో విశ్వసృగ్యజ్ఞగతం వరోరుమాం అనాగసం దుర్వచసా కరోత్తిరః అనాగసం దుర్వచసా కరోత్తిరః
యోక్తిరః యది వ్రజిష్యస్యతిహాయ మద్వచో యది వ్రజిష్యస్యతిహాయ మద్వచో భద్రం భవత్యా న తతో భవిష్యతి భద్రం భవత్యా న తతో భవిష్యతి సంభావితస్య స్వజనాత్ పరాభవో సంభావితస్య స్వజనాత్ పరాభవో యదా స సద్యో మరణాయ కల్పతే యదా స సద్యో మరణాయ కల్పతే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే తృతీయోధ్యాయః తృతీయోధ్యాయః శ్రీమద్భాగవతంలో అత్యద్భుతమైనటువంటి దక్ష యజ్ఞానికి సంబంధించినటువంటి సతీదేవికి అదేవిధంగా పతి అయినటువంటి ఆ పశుపతికి మధ్య జరిగినటువంటి అత్యద్భుతమైనటువంటి సంవాదం, అందులో ఆ సతికి ఇష్టపడే విధంగా నచ్చచెప్పే విధంగా వివిధ రకములైనటువంటి సూక్తుల ద్వారా ఆ పశుపతి ఎన్నో రకాలుగా చెప్పి చూశాడు. అందులో భాగంగానే సమదరిపు ప్రయుక్త పటు సాయక జర్జరితాంగుడయ్యు దుఃఖమును తొరంగి నిద్రగనుగాని కృషింపడు మనవుండు ఓ ఉమ వినుము ఇష్టబాంధవ దురుక్తులు మర్మములంటనాడజితమున అహర్నిశంబు పరితాపమునుంది కృషించునెప్పుడు. ఓ సతి, బలవంతుడైనటువంటి శత్రువు ప్రయోగించినటువంటి బాణముల చేత రక్తం చిందే విధంగా ఒళ్ళంతా తూట్లు పడేటువంటి బాధ కలిగినా కూడా ఆ బాధను తట్టుకుంటూ ఏదో రకంగా నిద్రపోతాడు కానీ కృంగి కుషించిపోడు ఎవరూ కూడా యుద్ధంలో కూడా. కానీ ఓ ఉమా, దగ్గర అత్యంత ఆప్తులైనటువంటి బంధువులు దురహంకారంతో గర్వంతో మదముతో వేసేటువంటి మాటలనేటువంటి బాణములు ఏవైతే ఉంటాయో అవి గుండెల్లోకి లోలోతుల్లోకి చొచ్చుకుని వెళ్ళినట్లయితే ఆ బాధ మాటి మాటికి మనకు అహర్నిశము కూడా మన యొక్క పతనానికి చివరికి మరణానికి దారి తీసే విధంగా ఉంటుంది అని చెప్పి మనకు తథా అరిభిర్న వ్యధతే శిలీముఖై శేతేత్తితాంగో హృదయేన దూయత స్వానాం యథా వక్రధియాం దురుక్తిభిః దివానిశం తప్యతి మర్మతాడిత అని అనేక విధాలుగా ఆ సతీదేవికి చెప్పచూశాడు పరమశివుడు. ఆ సంబంధించినటువంటి అద్భుతమైన వృత్తాంతంతో కూడినటువంటి శ్లోక రత్నాలన్నిటినీ మనం శ్రద్ధగా పారాయణ చేసుకున్నాం. తదుపరి ఎటువంటి నిర్ణయం జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి అధ్యాయాన్ని కూడా మనం పారాయణ చేసుకుందాం. ఆచార్యులు వారు మన చేత పలికిస్తారు. శ్రద్ధగా భక్తిగా పలుకుతూ దాని యొక్క విశేష అంశాలతో కూడినటువంటి వాటిని కూడా మననం చేసుకుంటూ పారాయణ చేసుకుందాం. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే చతుర్థోధ్యాయః చతుర్థోధ్యాయః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఏతావదుక్త్వా విరరామ శంకరః ఏతావదుక్త్వా విరరామ శంకరః పత్న్యంగనాశం హ్యుభయత్ర చింతయన్ పత్న్యంగనాశం హ్యుభయత్ర చింతయన్ సుహృద్దిదృక్షుః పరిశంకితా భవాన్ సుహృద్దిదృక్షుః పరిశంకితా భవాన్ నిష్క్రామతి నిర్విశతి ద్విధా ససా నిష్క్రామతి నిర్విశతి ద్విధా ససా సుహృద్దిదృక్షా ప్రతిఘాత దుర్మనాః సుహృద్దిదృక్షా ప్రతిఘాత
సంఘాత దుర్మనాః స్నేహాదృతత్యశ్రుకళాతివిహ్వల స్నేహాదృదత్యశ్రుకలాతివిహ్వల భవం భవాన్యప్రతిపూరుషం వృష భవం భవాన్యప్రతిపూరుషం వృషా ప్రధక్ష్యతి వై క్షతజాతవేపథుః ప్రధక్ష్యతి వై క్షతజాతవేపథుః తతో వినిశ్వస్య సతీ విహాయతం తతో వినిశ్వస్య సతీ విహాయతం శోకేన రోషేణ చ దూయతా హృదా శోకేన రోషేణ చ దూయతా హృదా పిత్రోరగాత్ ప్రైణ విమూఢదీర్గృహాన్ పిత్రోరగాత్రైణ విమూఢధీర్గృహాన్ ప్రేమ్ణాత్మనో యోర్ధమదాత్ సతాం ప్రియః ప్రేమ్ణాత్మనో యోర్థమదాత్ సతాం ప్రియః తామన్వగచ్చన్ ద్రుత విక్రమాం సతీం తామన్వగచ్చన్ ద్రుత విక్రమాం సతీం ఏకాం త్రినేత్రానుచరా సహస్రశః ఏకాం త్రినేత్రానుచరాः సహస్రశః సపార్షదయక్షామణిమన్మదాదయః సపార్షదయక్షామణిమన్మదాదయः పురో వృషేంద్రాస్తరసా గతవ్యథాః పురో వృషేంద్రాస్తరసా గతో వ్యథాః తాం సారికా కందుక దర్పణాంబుజ తాంసారికా కందుక దర్పణాంబుజ శ్వేతాతపత్రవ్యజనస్రగాదిభిః శ్వేతాతపత్రవ్యజనస్రగాదిభిః గీతాయనైర్ద్వందుభిः శంఖవేణుభిः గీతాయనైర్దుందుభిః శంఖవేణుభిః వృషేంద్రమారోప్య విటంకితాయయుః వృషేంద్రమారోప్య విటంకితాయయుః ఆబ్రహ్మ ఘోషోర్జిత యజ్ఞవైశసం ఆబ్రహ్మఘోషోర్జిత యజ్ఞ వైశసం విప్రర్షి జుష్టం విబుధైశ్చ సర్వశః విప్రర్షిజుష్టం విబుధైశ్చ సర్వశః మృద్దార్వయః కాంచన దర్భచర్మభిః మృద్దార్వయః కాంచన దర్భచర్మభిః నిసృష్టభాండం యజనం సమావిశత్ నిసృష్టభాండం యజనం సమావిశత్ తామాగతాం తత్ర న కశ్చనాద్రియత్ తామాగతాం తత్ర న కశ్చనాద్రియత్ విమానితాం యజ్ఞకృతో భయాజ్జనః విమానితాం యజ్ఞకృత భయాజ్జనః ఋతే స్వసర్వైర్జననీం చ సాదరాః ఋతే స్వసర్వైర్జననీం చ సాదరాః ప్రేమాశ్రుకంఠ్యః పరిషస్వజుర్ముదా ప్రేమాశ్రుకంఠ్యః పరిషస్వజుర్ముదా సౌదర్య సంప్రశ్న సమర్థవార్తయా సౌదర్య సంప్రశ్న సమర్థవార్తయ మాత్రా చ మాతృష్వశ్రుభిశ్చ సాదరం మాత్రా చ మాతృశ్వశ్రుభిశ్చ సాదరం దత్తాం సపర్యాం వరమాసనం చ సా దత్తాం సపర్యాం వరమాసనం చ సా నాదత్త పిత్రా ప్రతినందితా సతీ నాదత్త పిత్రా ప్రతినందితా సతీ అరుద్రభాగం తమవేక్ష్య చాధ్వరం అరుద్రభాగం తమవేక్ష్య చాధ్వరం పిత్రా చ దేవే కృతహేళనం విభౌ పిత్రా చ దేవే కృతహేళనం విభౌ అనాదృతా యజ్ఞ సదస్యధీశ్వరీ అనాదృతా యజ్ఞ సదస్యధీశ్వరీ చుకోపలోకాని వధక్ష్యతి రుషా చుకోపలోకాని వధక్ష్యతి రుషా జగర్ష సామర్ష విపన్నయా గిరా జగర్హ సామర్ష విపన్నయా
गिर శివద్విషం ధూమపథశ్రమస్మయం शिवद्विषं धूमपथश्रमस्मयं స్వతేజసా భూతగణాన్ సముత్థితాన్ स्वतेजसा भूतगणान् समुत्थितान् నిగృహ్య దేవీ జగతోభిశృణ్వతః निगृह्य देवी जगतोऽभिशृण्वतः దేవ్యువాచ देव्युवाच నయస్య లోకోస్త్యతి నయస్య లోకేస్త్యతిశాయనః ప్రియః देव्युवाच न यस्य लोकेऽस्त्यतिशाय नः प्रियः తథా ప్రియో దేహభృతాం ప్రియాత్మనః तथा प्रियो देहभृतां प्रियात्मनः తస్మిన్ సమస్తాత్మని ముక్తవైరకే तस्मिन् समस्तात्मनि मुक्तवैरके ऋते भवन्तं कथमः प्रतीपयेत् ऋते भवन्तं कथमः प्रतीपयेत् दोषान् परेषां हि गुणेषु साधवो दोषान् परेषां हि गुणेषु साधवो गृह्णन्ति केचिन्न भवादृशा द्विज गृह्णन्ति केचिन्न भवादृशा द्विज गुणांश्च फल्गून् बहुलीकरिष्णवो गुणांश्च फल्गून् बहुलीकरिष्णवो महत्तमास्तेष्वविदद्भवानघम् महत्तमास्तेष्वविदद्भवानघम् नाश्चर्यमेतद्यदसत्सु सर्वदा नाश्चर्यमेतद्यदसत्सु सर्वदा महद्विनिन्दा कुणपात्मवादिषु महद्विनिन्दा कुणपात्मवादिषु शीर्ष्यं महापूरुषपादपांसुभिः शीर्ष्यं महापूरुषपादपांसुभिः निरस्ततेजस्सु तदेव शोभनम् निरस्ततेजस्सु तदेव शोभनम् यद्व्यक्षरन्नाम गिरेरितं नृणाम् यद्व्यक्षरं नाम गिरेरितं नृणाम् सकृत्प्रसङ्गादघमाशु हन्ति तत् सकृत्प्रसङ्गादघमाशु हन्ति तत् पवित्रकीर्तिं तमलङ्घ्य शासनम् पवित्रकीर्तिं तमलङ्घ्य शासनम् भवानहो द्वेष्टि शिवं शिवेतरः भवानहो द्वेष्टि शिवं शिवेतरः यत्पादपद्मं महतां मनोलिभिः यत्पादपद्मं महतां मनोलिभिः निषेवितं ब्रह्मरसासवार्थिभिः निषेवितं ब्रह्मरसासवार्थिभिः लोकस्य यद्वर्षति चाशिशोऽर्थिनः लोकस्य यद्वर्षति चाशिशोऽर्थिनः तस्मै भवान् द्रुह्यति विश्वबन्धवे तस्मै भवान् द्रुह्यति विश्वबन्धवे किं वा शिवाख्यमशिवं न विदुस्त्वदन्ये किं वा शिवाख्यमशिवं न विदुस्त्वदन्ये ब्रह्मादयस्तमवकीर्य जटाश्मशाने ब्रह्मादयस्तमवकीर्य जटाश्मशाने तन्माल्यभस्म नृकपाल्य वन वसत्पिशाचैः तन्माल्यभस्मनृकपाल्यवसत्पिशाचैः ये मूर्धभिर्दधति तच्चरणावसृष्टम् ये मूर्धभिर्दधति तच्चरणावसृष्टम् कर्णौ पिधाय निरयाद्यदकल्प ईशे कर्णौ पिधाय निरयाद्यदकल्प ईशे धर्मा वितर्य सृणिभिर्नृभिरस्यमाने धर्मा वितर्य सृणिभिर्नृभिरस्यमाने छिन्द्यात् प्रसह्य रुशतीमसतीम् प्रभुश्चेत् छिन्द्यात् प्रसह्य रुशतीमसतीं प्रभुश्चेत् जिह्वामसूनपि ततो विसृजेत् सधर्मः जिह्वामसूनपि ततो विसृजेत् सधर्मः
అతస్తవోత్పన్నమిదం కలేవరం అతస్తవోత్పన్నమిదం కలేవరం నధారయిష్యే శితికంఠగర్హిణః నధారయిష్యే శితికంఠగర్హిణః జగ్ధస్య మోహాద్ధివిశుద్ధిమంధసో జగ్ధస్య మోహాద్ధివిశుద్ధిమంధసో జుగుప్సితస్యోద్ధరణం ప్రచక్షతే జుగుప్సితస్యోద్ధరణం ప్రచక్షతే న వేదవాదానను వర్తతే మతిః న వేదవాదానను వర్తతే మతిః స్వ ఏవ లోకే రమతో మహామునేః స్వ ఏవ లోకే రమతో మహామునేః యథా గతిర్దేవ మనుష్యయోః పృథక్ యథా గతిర్దేవ మనుష్యయోః పృథక్ క్షిపేత్ స్థితః స్వయేవ ధర్మేణ పరేత్ స్వ ఏవ ధర్మేణ పరం క్షిపేత్ స్థితః స్వ ఏవ ధర్మేణ పరం క్షిపేత్ స్థితః కర్మ ప్రవృత్తం చ నివృత్తమప్యురుతం కర్మ ప్రవృత్తం చ నివృత్తమప్యురుతం వేదే వివిచ్యో భయలింగమాశ్రితం వేదే వివిచ్యో భయలింగమాశ్రితం విరోధి తద్యోగపదైకకర్తరీ విరోధి తద్యౌగపదైకకర్తరీ ద్వయం తథా బ్రహ్మణి కర్మనర్చతి ద్వయం తథా బ్రహ్మణి కర్మ నర్చతి మావః పదవ్యః పితరస్మదాస్థితా మావః పదవ్యః పితరస్మతా స్థితాః యా యజ్ఞశాలాసు న ధూమవర్త్మభిః యా యజ్ఞశాలాసు న ధూమవర్త్మభిః తదన్రుతృప్తైరసుభృద్భిరీడితా తదన్న తృప్తైరసుభృద్భిరీడితాః అవ్యక్తలింగా అవధూత సేవితాః అవ్యక్తలింగా అవధూత సేవితాః నైతేన దేహేన హరే కృతాగసో నైతేన దేహేన హరే కృతాగసో దేహోద్భవేనాలమలం కుజన్మనా దేహోద్భవేనాలమలం కుజన్మనా వ్రీడా మమాభూత్ కుజన ప్రసంగతః వ్రీడా మమాభూత్ కుజన ప్రసంగతః తజ్జన్మధిగ్యో మహతామవద్యకృత్ తజ్జన్మధిగ్యో మహతామవద్యకృత్ గోత్రం త్వదీయం భగవాన్ వృషధ్వజో గోత్రం త్వదీయం భగవాన్ వృషధ్వజో దాక్షాయణీత్యాహ యదా సుదుర్మనాః దాక్షాయణీత్యాహ యదా సుదుర్మనాః వ్యపేత నర్మస్మితమాశు తథ్యహం వ్యపేతనర్మస్మితమాశు తథ్యహం వ్యుత్స్రక్ష్య ఏతత్ కుణపం త్వదంగజం వ్యుత్స్రక్ష్య ఏతత్ కుణపం త్వదంగజం మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇత్యధ్వరే దక్షమనోద్య శత్రుహన్ ఇత్యధ్వరే దక్షమనోద్య శత్రుహన్ క్షితావుదీచీం నిశసాద శాంతవాక్ క్షితావుదీచీం నిశసాద శాంతవాక్ స్పృష్ట్వా జలం పీతదుకూల సంవృత స్పృష్ట్వా జలం పీతదుకూల సంవృత నిమీల్య దృగ్యోగపథం సమావిశత్ నిమీల్య దృగ్యోగపథం సమావిశత్ కృత్వా సమానావనిలోజితాసన కృత్వా సమానావనిలౌజితాసన సోదానముత్థాప్య చ నాభిచక్రతః సోదానముత్థాప్య చ నాభిచక్రతః శనైర్హృది స్థాప్య ధియో రసి స్థితం శనైర్హృది స్థాప్య ధియో రసి స్థితం
కంఠాద్భ్రువోర్మధ్యమనిందితానయత్ కంఠాద్భ్రువోర్మధ్యమనిందితానయత్ ఏవం స్వదేహం మహతాం మహీయసా ఏవం స్వదేహం మహతాం మహీయసా ముహుః సమారోపితమంకమాదరాత్ ముహుః సమారోపితమంకమాదరాత్ జిహాసతి దక్షరుషా మనస్విని జిహాసతి దక్షరుషా మనస్విని దధారగాత్రేష్వనిలాగ్నిధారణాం దధారగాత్రేష్వనిలాగ్నిధారణాం తతస్వభర్తుశ్చరణాంబుజాసవం తతస్వభర్తుశ్చరణాంబుజాసవం జగద్గురోశ్చింతయతి న చాపరం జగద్గురోశ్చింతయతి న చాపరం దదర్శ దేహో హత కల్మషః సతి దదర్శ దేహో హత కల్మషః సతి సద్యః ప్రజ్వాల సమాధిజాగ్నినా సద్యః ప్రచజ్వాల సమాధినాగ్నినా తత్పశ్యతాం ఖే భువి చాద్భుతం మహత్ తత్పశ్యతాం ఖే భువి చాద్భుతం మహత్ హాహేతి వాదస్సు మహానజాయత హాహేతి వాదస్సు మహానజాయత హంత ప్రియా దైవతమస్య దేవీ హంత ప్రియా దైవతమస్య దేవీ జహావసోన్కేన సతీ ప్రకోపిత జహావసోన్కేన సతీ ప్రకోపిత అహో అనాత్మ్యం మహదస్య పశ్యత అహో అనాత్మ్యం మహదస్య పశ్యత ప్రజాపతేర్యస్య చరాచరం ప్రజాః ప్రజాపతేర్యస్య చరాచరం ప్రజాః జహావసూన్యద్విమతాత్మజా సతీ జహావసూన్యద్విమతాత్మజా సతీ మనస్వినీ మానమభీక్ష్ణమర్హతి మనస్వినీ మానమభీక్ష్ణమర్హతి సోయం దుర్మర్ష హృదయో బ్రహ్మధృక్ సోయం దుర్మర్ష హృదయో బ్రహ్మధృక్ లోకేపకీర్తిం మహదీమవాప్స్యతి లోకేపకీర్తిం మహతీమవాప్స్యతి యదంగజాం స్వాం పురుషద్విడుద్యతాం యదంగజాం స్వాం పురుషద్విడుద్యతాం న ప్రత్యషేధన్ మృతయే పరాధతః న ప్రత్యషేధన్ మృతయే పరాధతః వదత్యేవం జనే సత్యా వదత్యేవం జనే సత్య దృష్ట్వా సుత్యాగమద్భుతం దృష్ట్వా సుత్యాగమద్భుతం దక్షం తత్పార్షదాహంతుం దక్షం తత్పార్షదాహంతుం ఉదతిష్ఠన్నుదాయుధాః ఉదతిష్ఠన్నుదాయుధాః తేషామాపతతాం వేగం తేషామాపతతాం వేగం నిశామ్య భగవాన్ భృగుః నిశామ్య భగవాన్ భృగుః యజ్ఞఘ్నఘ్నేన యజుషా యజ్ఞఘ్నఘ్నేన యజుషా దక్షిణాగ్నౌ జుహావః దక్షిణాగ్నౌ జుహావః అధ్వర్యుణా హూయమానే అధ్వర్యుణాహూయమానే దేవా ఉత్పేతురోజసా దేవా ఉత్పేతురోజసా రుభవో నామ తపసా రుభవో నామ తపసా సోమం ప్రాప్తాః సహస్రశః సోమం ప్రాప్తా సహస్రశః తైరలతాయుధైః సర్వే తైరలాతాయుధైః సర్వే తైరలాతాయుధైః సర్వే తైరలాతాయుధైః సర్వే ప్రమథాః సహ గుహ్యకాః ప్రమథాః సహ గుహ్యకాః హన్యమానా దిశో భేజుః హన్యమానాదిశో భేజుః ఉషద్భిర్బ్రహ్మ తేజసా ఉషద్భిర్బ్రహ్మ తేజసా ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస
పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థోధ్యాయః అత్యద్భుతమైనటువంటి దక్ష యజ్ఞానికి సంబంధించినటువంటి ఘట్టంలో సతీదేవి పతి అయిన పశుపతి చెప్పకనే చెప్పాడు, అవమానం కలుగుతుంది, జరుగుతుంది అని. అలాగే శివునికి సంబంధించినటువంటి తనకు తగిన అవమానాన్ని సహించగలిగింది కానీ తన పతికి కలిగినటువంటి అవమానాన్ని సహించలేక పతి వైభవాన్ని కూడా చెబుతూ తన తండ్రి అయినటువంటి దక్షునకు, అలాగే ఈ శరీరం ఉంటే నన్ను ఎవరైనా దాక్షాయణి అని పిలుస్తారు, నీ పేరుతో పిలుస్తారు, కాబట్టి ఈ తరువును కూడా నేను ఇక భరించలేను అని తన యొక్క దివ్యమైనటువంటి శక్తి ద్వారా అగ్నికి తనంతట తానుగా యోగశక్తి ద్వారా ఆహుతవుతూ తన పతి యొక్క వైభవాన్ని చెప్పింది. అనయంబు శివయ్యను అక్షరద్వయమర్థి వాక్కున బలుక భావమున తలప సర్వజీవుల పాప సంఘములు చెడు అట్టి మహితాత్మునందు అమంగుళుండవగు నీవు విద్వేషివగుట ఆశ్చర్యంబునందెద వినుము నీవదయుగాగ చర్చింపనెవ్వని చరణ పద్మంబుల నరసి బ్రహ్మానందమనుమరందమతుల భక్తిని తమ హృదయంబుల నిడితు మెదల చేత గ్రోలి సంతుష్ట చిత్తులగుదురు అత్యంత విజ్ఞానులు అట్టి దేవునందు ద్రోహంబు చేసితే వందు నిన్ను. ఏ పదములు పలికితే, ఏ అక్షరాలు పలికితే మంగళకరమైనటువంటి మంగళ పరంపరలన్నీ కూడా వస్తాయో అటువంటి వాడికి నువ్వు రుద్రుడు లేనటువంటి యజ్ఞం చేశావు, అపరాధం చేశావు అని చెప్పి చివరకు ఆ రుద్రుడి యొక్క కోపాగ్నికి దక్షుడు శిక్ష అనుభవించే విధంగా నాటకీయమైనటువంటి రంగానికి సిద్ధం చేసినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలన్నిటినీ కూడా ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమంలో మనం చక్కగా పారాయణ చేసుకున్నాం. నిరంతరము కూడా శ్రీమద్ భాగవత అమృత తత్వం మనందరికీ కూడా పరిపూర్ణంగా అందాలని, అందించేటువంటి బుద్ధి శక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి మనం పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.